ఒక ప్రజాప్రతినిధిగా బహుశా దేశంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ప్రజల మధ్యకు వెళ్ళి నిర్భయంగా నిస్వార్థంగా 100 రోజుల సమయం ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు ఏ పనిని అడిగినా డబ్బులు లేవు, ఎమ్మెల్యేలకి జీతాలు సరిపోవట్లేదు, ప్రజాప్రతినిధుల ఖర్చులు పెరిగాయి, జీతాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యమం చేసి పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని ఆపమని పిఠాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకు పవన్ కళ్యాణ్ వచ్చేలా పరిస్థితులు చేసినా సిగ్గుపడకుండా తప్పించుకోకుండా సమస్య నాది కాదు అని అనకుండా తెలుగుదేశం పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ వారు చేయలేని పనిని బహిరంగ ప్రదేశంలో నిర్భయంగా నించుని ప్రజల ముందు ప్రజా సమస్య పరిష్కారం చేయకపోతే రాజకీయాలు వదిలేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బయటికి లోపల ఒకే విధానంగా ఉన్నా ఆయన చుట్టూ ఉన్న అనుచరులు ఈయన చుట్టూ ఉన్న అనుచరులు వాళ్లకు తగిన పనుల కోసం వాళ్ళ అవసరాల కోసం కలిసిమెలిసి తిరుగుతున్నారు తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా వారి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు కానీ సూచనలు కానీ చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. ఓఎన్జీసీ వాళ్ళ నుంచి 10,000 రూపాయలు ప్రతి నెల మాకు కావాలని అడగటం, సమస్యను పరిష్కరించే ప్రయత్నం పూర్తి చేస్తాను అని చెప్పినప్పుడు సగం మంది ప్రజలు ఒప్పుకున్నా సగం మంది ప్రజలు ఒప్పుకోకపోయినా ఆయన పని ఆయన చేసుకు వెళ్తూ సమస్యను పరిష్కరించకపోతేనే రాజకీయాల నుండి తప్పుకుంటానని నిజాయితీగా చెప్పిన వ్యక్తి. ఆయన పుస్తక పఠనం ఆయన పర్ఫెక్ట్ మెన్గా ఉండేలా తీర్చిదిద్దుతోంది. పిఠాపురం నియోజకవర్గానికి రాజారావు బహదూర్ తరువాత నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోతారు. ఎంతో కొంత కాదు, 100% నిజాయితీ కలిగిన వ్యక్తి. మిగిలిన ప్రజాప్రతినిధులందరికీ కూడా కంట్లో నలుసులా తయారైంది. సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి చేస్తున్న అభివృద్ధి పనులు 15 నెలల కాలంలో చేసిన పనులకు సంబంధించి నివేదిక ప్రజలను అడగండి. మీ నియోజకవర్గాల్లో ఏనాడైతే ఏ రోజైతే బోండా ఉమామహేశ్వరరావు పొల్యూషన్ బోర్డు పేరుతో పవన్ కళ్యాణ్ గారిని నిలదీసే ప్రయత్నం అసెంబ్లీలో చేశారో ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఉప్పాడ ప్రజలు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేరేపించారని చెప్పవచ్చు. ఎటు చూసి ఎటు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏ పనిని అడిగినా డబ్బులు లేవు, మనం ప్రజలకు హామీలు ఇచ్చాము, హామీలు నెరవేర్చాలి అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనరల్గా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలకి జీతాలు సరిపోవట్లేదు, ప్రజాప్రతినిధుల ఖర్చులు పెరిగాయి, జీతాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి భారం అనిపించట్లేదా? ఇటువంటి పరిస్థితుల్లో ఉప్పాడ ప్రజలు ఉద్యమం చేసి పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని ఆపమని అడిగారు. ఒక పిఠాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకు పవన్ కళ్యాణ్ వచ్చేలా పరిస్థితులు చేసినా సిగ్గుపడకుండా తప్పించుకోకుండా సమస్య నాది కాదు అని అనకుండా 30 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ వారు చేయలేని పనిని ఉప్పాడ సెంటర్లో బహిరంగ ప్రదేశంలో నిర్భయంగా నించుని ప్రజల ముందు ప్రజా సమస్య పరిష్కారం చేయకపోతే రాజకీయాలు వదిలేస్తాను, మీ సమస్యను పరిష్కరించగలుగుతాను, మీరు సహకరించండి అన్నప్పుడు ఒక వర్గం వారు సహకరించమని చెప్పడం, మరొక వర్గం వారు సహకరిస్తారని చెప్పడం, ఓఎన్జీసీ వాళ్ళ నుంచి 10,000 రూపాయలు ప్రతి నెల మాకు కావాలని అడగటం, దాన్ని సమన్వయం చేసుకుని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఓఎన్జీసీ ప్రజాప్రతినిధులతో మాట్లాడదాము, వారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చిన డబ్బుల్ని మీకు ఎలా సర్దుబాటు చేయాలో దానికోసం మాట్లాడదాము, పరిశ్రమలు కాలుష్యాన్ని ఎలా చేస్తున్నాయి, దాన్ని ఎలా పరిష్కరించాలి అని చెప్పి మాట్లాడదాము అనుకుంటే పొల్యూషన్ బోర్డు ఉద్యోగులు తగినంత మంది లేరు, రాష్ట్ర వ్యాప్తంగా లేరు, కాకినాడ వ్యాప్తంగా చూస్తే ఆ మండలాల్లో కానీ ఈ హెడ్ క్వార్టర్లో కానీ
ఉద్యోగులు లేరు, మనం ఏ పని చెప్పినా కూడా ఉద్యోగులు చేయడానికి తగినంత మంది సిబ్బంది లేక వాళ్ళు ఒత్తిడికి లోనై పని చేయకుండా తప్పించుకుంటున్నారు. వీటిలన్నిటికీ పరిష్కారం చూసి 100 రోజుల లోపుగా పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, అసలు పరిశ్రమలు పాటిస్తున్న విధి విధానాలు ఏమిటి, వాటిని ఎలా నియంత్రించాలి, పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా పారిశ్రామిక కాలుష్యం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా దానికి పరిష్కారం ఎలా చేయాలని చెప్పి సిబ్బందితో నిన్ననే సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు పొల్యూషన్ బోర్డుకు సంబంధించి పారిశ్రామిక వాడాల నుంచి వస్తున్న కాలుష్యాన్ని, ఆక్వారంగం నుంచి వస్తున్న కాలుష్యాన్ని, ఇలా పర్యావరణ కాలుష్యాన్ని, పారిశ్రామిక కాలుష్యాన్ని ఈ రెండింటిని కలిపి ఒక పందాలోకి తీసుకొచ్చి నివారించే మార్గం దేశానికే ఆదర్శం కావాలన్న స్థాయిలో చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు అధికారులకు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కూటమి ప్రభుత్వం గెలిపించడానికి మొదటి కారణం జాబ్ క్యాలెండర్. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు, యువతీ యువకులు ఒక డిఎస్సి తప్ప లేదా ఒక పోలీసు ఉద్యోగాలు తప్ప మరి ఏ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయదు తెలుగుదేశం ప్రభుత్వంగా ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వంగా ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఎందుకు భర్తీ చేయదు అని యువత ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలలో జెడ్ జనరేషన్కి చెందిన యువతీ యువకులు చాలా చాకచక్యంగా ఆదర్శవంతంగా ప్రభుత్వ పని విధానాలను, ప్రభుత్వం చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, దానికి వస్తున్న ధనము, వస్తున్న పరిశ్రమలు వీటన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. సమాధానం చెప్పే సమయం వస్తే చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారు ఉంచిన గౌరవం, నమ్మకము నిలబెట్టుకుంటూ ఆయన సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బయటికి లోపల ఒకే విధానంగా ఉన్నా ఆయన చుట్టూ ఉన్న అనుచరులు, ఈయన చుట్టూ ఉన్న అనుచరులు వాళ్లకు తగిన పనుల కోసం, వాళ్ళ అవసరాల కోసం కలిసిమెలిసి తిరుగుతున్నారు తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా వారి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు కానీ సూచనలు కానీ చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. సామాజిక పింఛన్ల పథకం తప్ప మరి ఏ పథకానికి సంబంధించి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండటం లేదని చర్చ ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. ఇది పక్కన పెడితే పొల్యూషన్ బోర్డుకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా బహుశా దేశంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ప్రజల మధ్యకు వెళ్ళి నిర్భయంగా, నిస్వార్థంగా 100 రోజుల సమయం ఇవ్వండి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం పూర్తి చేస్తాను అని చెప్పినప్పుడు సగం మంది ప్రజలు ఒప్పుకున్నా, సగం మంది ప్రజలు ఒప్పుకోకపోయినా ఆయన పని ఆయన చేసుకు వెళ్తూ సమస్యను పరిష్కరించకపోతేనే రాజకీయాల నుండి తప్పుకుంటానని నిజాయితీగా చెప్పిన వ్యక్తి. లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత చరిత్ర చదవటం వల్ల, మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదవటం వల్ల, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవటం వల్ల ఏదైనా కావచ్చు. ఆయన పుస్తక పఠనం ఆయన పెర్ఫెక్ట్ మెన్గా ఉండేలా తీర్చిదిద్దుతోంది. పిఠాపురం నియోజకవర్గానికి రాజారావు బహదూర్ తరువాత నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో కొంత కాదు 100% నిజాయితీ కలిగిన వ్యక్తి. చేయగలిగిన పనులు చేస్తూ, చేయాల్సిన పనుల కోసం ప్రయత్నాలు చేస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్గా తీర్చిదిద్దే ప్రయత్నం మిగిలిన ప్రజాప్రతినిధులందరికీ కూడా కంట్లో నలుసులా తయారైంది. ఆయన పోరాటం చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి చేస్తున్న అభివృద్ధి పనులు మిగిలిన ప్రజాప్రతినిధులందరికీ కూడా, అది జనసేన పార్టీ వారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు, 30 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు 15 నెలల కాలంలో చేసిన పనులకు సంబంధించి నివేదిక ప్రజలను అడగండి. మీ నియోజకవర్గాల్లో మీరు ప్రజల్ని అడగండి. ఎవరు ప్రజాప్రతినిధి అనేది, చరిత్రలో మంచి ప్రజాప్రతినిధిగా ఎవరు నిలుస్తారనేది మా తరం వాళ్ళు, మా ముందు తరం వాళ్ళు చెప్పరు. జెడ్ జనరేషన్ ఖచ్చితంగా మారుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రణాళికలు వేసుకుని ఉన్నారో అది చూపించడానికి జెడ్ జనరేషన్ పంచాయతీ ఎన్నికల నుండి
వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధంగా జనసేన పార్టీ నుంచి ఉన్నారు.